అంత గొప్పగా బ్రతికినటువంటి పేతురు అంత గొప్పగా దేవుని కోసం సాహసాలు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే సాహసమేనా కాదా? అన్నిటినీ విడిచిపెట్టడం సాహసం కాదంటారా? జస్ట్ మనకిష్టమైనే మనం వదిలిపెట్టలేకపోతున్నాం. అది సమస్తాన్ని విడిచిపెట్టాను ప్రభు అంటాడు ఆయన. అది సాహసమేనా కాదా? అంత గొప్పగా ఉన్నటువంటి పేతురు గారు సడన్గా యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన తర్వాత ఎలా అయిపోయాడయ్యా అంటే ఒక ప్రాణభయం వచ్చింది. ఇతను కూడా ఏం చేసేస్తారో అంటే ఒక బలహీనత అనేది ఎంటర్ అయిపోయింది అతనిలోకి. బలహీనత అనేది ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? నీకు యేసుక్రీస్తు వారు తెలుసా అంటే తెలీదు నాకు. ఎలా మాట్లాడుతున్నా చూడండి, నేను ఎరుగు, నాకు తెలియదే, అబ్బే అసలు లేదు. ఇంతకుముందు అయ్యా నీకు నేను పర్ణశాలలు కడతానయ్యా అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అతనితో ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు మరణం గురించి విన్నా అది నీకు కలగకూడదు ప్రభు అనేటువంటి వ్యక్తి కాస్త ఏమైపోయాడయ్యా అంటే ఇక్కడ ఒక బలహీనత రాగానే నాకు యేసుక్రీస్తు వారికి అసలు సంబంధమే లేదన్నాడు అంతే.